హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక స్టాక్ కొనగానే చాలా ఫాస్ట్గా పెరగాలి అని అనుకుంటున్నారా? సో జనరల్గా ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీ వాడితే చాలా ఫాస్ట్గా పెరిగే స్టాక్స్ని ఐడెంటిఫై చేయగలుగుతామో తెలుసుకోవడం కోసం నేను ఈ పిఆర్ఓసి ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్ఓసి అంటే ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్. జనరల్గా నేను స్టాక్ మార్కెట్ గురించి ఏది స్టడీ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైనా ఒక టెక్నికల్ టర్మ్ తగిలితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇన్వెస్టోపీడియాలో సెర్చ్ చేస్తాను. సో ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ గురించి కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో సింపుల్గా మీకు రేట్ ఆఫ్ చేంజ్ అర్థం అవ్వాలి అని అంటే రేట్ ఆఫ్ చేంజ్ రిఫర్స్ టు హౌ క్విక్లీ సంథింగ్ చేంజెస్ ఓవర్ టైం. అంటే ఎంత ఫాస్ట్గా ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుంది లేదా ఎంత ఫాస్ట్గా ఒక స్టాక్ ప్రైస్ పడుతుంది అనేది మనకి రేట్ ఆఫ్ చేంజ్ చెప్తుందన్నమాట. సో ఇక్కడ మనం ప్రైస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. కొన్నిసార్లు వాల్యూమ్స్ గురించి కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం వాల్యూమ్ రేట్ ఆఫ్ చేంజ్ అనొచ్చు. సో ఇప్పుడు మనం ఈ పిఆర్ఓసి ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి డీప్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సపోజ్ జనరల్గా మనం ఏదైనా ఒక క్యాండిస్టిక్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క క్యాండిస్టిక్ ఇలాగా మనకి పైకి మూవ్ అవుతూ ఉంది అని అనుకుందాం. సో ఎప్పుడైతే ఇలాగా క్యాండిస్టిక్స్ ఫామ్ అవుతూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్యాండిల్స్టిక్ కంటే సెకండ్ క్యాండిల్స్టిక్ పెద్దది, సెకండ్ క్యాండిల్స్టిక్ కంటే థర్డ్ క్యాండిల్స్టిక్ పెద్దది. అంటే ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ సపోజ్ 1x స్పీడ్తో మూవ్ అవుతుంటే ఇక్కడ దాదాపుగా 1.5x స్పీడ్తో మూవ్ అవుతుంది, ఇక్కడ 2x స్పీడ్తో మూవ్ అవుతుంది. సో ఇలాగా ఎప్పుడైతే ప్రైస్ పైకి కానీ కిందకి కానీ మూవ్ అవుతూ ఆ స్పీడ్ అనేది పెరుగుతుందో అలాంటప్పుడు మనకి కింద ఇండికేటర్స్లో ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ని కనుక మనం యాడ్ చేసుకుంటే మేబీ ఆ ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఇలా ఒక రేంజ్లో మూవ్ అవుతూ ఎస్పెషల్లీ జీరో లైన్కి పైన కానీ కింద కానీ ట్రేడ్ అవుతూ ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇలా ఫాస్ట్గా పైకి పెరుగుతూ ఉంటాయో ఈ ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ని మనం మార్కెట్లో యూస్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఈ పిఆర్ఓసి అనేది జీరో కంటే పైన ఉంది అని అంటే అలాంటప్పుడు స్టాక్ బుల్లిష్ మొమెంటంలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ పిఆర్ఓసి కనుక కింద ట్రేడ్ అవుతుంది అంటే జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది అంటే అలాంటప్పుడు ఈవెన్ దో మనకి గ్రీన్ కలర్ క్యాండిల్స్తో స్టాక్ ప్రైస్ పైకి వెళ్తున్నా మనం స్టిల్ ఆ స్టాక్ ఇంకా బెరిష్ ట్రెండ్లోనే ఉంది, ఎనీ టైం రివర్స్ అయ్యి కింద పడచ్చు అని మనం అనుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఈ ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ గురించి కొంచెం డీప్గా వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. దాంట్లో మెయిన్గా మనం ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి లేదా ట్రేడింగ్ రూల్స్ గురించి తెలుసుకుందాం. సో అందులో మనం ఫస్ట్ రూల్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఆర్ఓసి అనేది జీరో లైన్ కంటే పైన ఉండి అండ్ ఆ ఆర్ఓసి ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ అనేది కనుక పెరుగుతూ ఉంది అంటే అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ జస్ట్ అప్ ట్రెండ్లోనే ఉండడం కాదు అండ్ ఆ అప్ ట్రెండ్ అనేది ఇంకా యాక్సిలరేట్ అవుతుంది అంటే ఫాస్ట్గా పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఏదైనా ఒక స్టాక్ యొక్క పిఆర్ఓసి కనుక జీరో లైన్ కంటే కిందకి నుంచి ట్రేడ్ అవుతూ నార్మల్గా వచ్చి ఏదో ఒక టైంలో దీన్ని క్రాస్ అయ్యి పైకి వెళ్తుంది. ఇలా పైకి వెళ్ళడమే కాదు ఇంట్లాగా కంటిన్యూస్గా పిఆర్ఓసి పెరుగుతూ ఉందనుకోండి అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ ఇంకా ఫాస్ట్గా పైకి వెళ్ళడానికి ఒక్కొక్క క్యాండిల్స్టిక్ మనకి చాలా ఫాస్ట్గా పైకి మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్న చార్ట్ వచ్చేసి ఐఆర్ఎఫ్సి యొక్క చార్ట్. సో ఈ ఐఆర్ఎఫ్సి యొక్క చార్ట్ ఒక టైం ఫ్రేమ్లో దాదాపుగా 14th అక్టోబర్ రోజున మనకి పిఆర్ఓసి అనేది కింద నుంచి పైకి క్రాస్ ఓవర్ ఇచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బుల్లిష్ మొమెంటం స్టార్ట్ అవ్వబోతుంది అని ఇండికేషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ మంచి సాలిడ్ కన్ఫర్మేషన్ ఏమీ కనిపించలేదు. ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని మనకు అర్థమవుతుందో అది కొంచెం యాక్సిలరేషన్ కూడా ఇవ్వాలి, అలాంటప్పుడే మనం దాన్ని బిలీవ్ చేయగలుగుతాం. సో అలాంటి యాక్సిలరేషన్ ఇక్కడ ఒకసారి రీటెస్ట్ జరిగిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్స్లో కనపడుతూ ఉంది. సో ఇక్కడ కనుక మనం ఈ స్టాక్ని యాడ్ చేసుకుంటే పిఆర్ఓసి గ్రోత్ అనేది కంటిన్యూస్గా మనకి అప్ సైడే కనపడుతుంది. నేను ఇక్కడ నుంచి ఇంకా ప్రైస్ చూడట్లేదు, పిఆర్ఓసిని మాత్రమే చూస్తున్నాను. సో ఈ పిఆర్ఓసి అనేది ఇలా గ్రో అవుతూ కంటిన్యూస్గా మనకి గ్రో అవుతూ స్టాక్ ప్రైస్ ఇక్కడ దాదాపుగా 21 రూపీస్ నుంచి ఈరోజు 35 రూపీస్ దాకా ఇంక్రీజ్ అవుతూ పిఆర్ఓసి క్లియర్గా గ్రోత్ పాత్లోనే మనకు కనపడుతుంది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఇంకొక స్టాక్ చూపిస్తున్నాను, కేడిడిఎల్ లిమిటెడ్. సో ఈ కేడిడిఎల్ లిమిటెడ్లో ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఈ స్టాక్ ప్రైస్ అనేది ఇలా కింద నుంచి వచ్చి జీరో లైన్ని
పైకి క్రాస్ చేసింది పిఆర్ఓసి. సో పిఆర్ఓసి జీరోని క్రాస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇది బుల్లిష్ మొమెంటంలోకి వెళ్తుంది అని అర్థమవుతుంది. కానీ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటమా లేకపోతే వీక్ బుల్లిష్ మొమెంటమా అనేది ఎలా తెలుస్తుందంటే, సపోజ్ రేపు ఎల్లుండిలో కనుక ఈ పిఆర్ఓసి ఇంకా పైకి ఇంక్రీజ్ అవుతుంది అని అంటే అలాంటప్పుడు మనం స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం అనుకోవచ్చు. లేదు ఒకవేళ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వచ్చింది అని అంటే అలాంటప్పుడు మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పిఆర్ఓసిలో నెక్స్ట్ రూల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, రేట్ ఆఫ్ చేంజ్ ఒకవేళ జీరో లైన్ కంటే పైన ఉండి ఒకవేళ పడిపోతుంది అనుకోండి, అంటే ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ ఫస్ట్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది బట్ సడన్గా ఇలా ఎందుకో పడుతుంది. అలాంటప్పుడు మనం ప్రెజెంట్ మూవ్ అవుతున్న అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అప్పటిదాకా స్టాక్ ప్రైజెస్ అనేవి ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ అప్ ట్రెండ్ అనేది స్లో అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మేబీ లాంగ్ టైం కన్సాలిడేషన్ రావచ్చు అనమాట. సో ఇలాగ పిఆర్ఓసి పడుతుంది అని అంటే అలాంటప్పుడు మనకి ఇక్కడ కన్సాలిడేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ కొన్నిసార్లు ఈ కన్సాలిడేషన్ కనుక డౌన్ ట్రెండ్కి బ్రేక్ అయిందంటే స్టాక్ ప్రైజెస్ మళ్ళీ కిందకి ఈజీగా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు వింధ్యా టెలిలింక్స్ యొక్క చార్ట్ నేను చూపిస్తున్నాను. సో ఈ లెవెల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా పిఆర్ఓసి జీరోని దాటి పైకి వెళ్ళే టైంలో స్టాక్ ప్రైస్ క్లియర్గా పైకి వెళ్తూ ఉంది. కానీ ఒకసారి మనం పిఆర్ఓసిలో షార్ప్ డౌన్ ట్రెండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం. సో ఇక్కడ స్టాక్ ప్రైస్ అనేది కాసేపు కన్సాలిడేట్ అవ్వబోతుంది అని మనకి జస్ట్ ఈ వన్ డే ఫాల్లోనే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా పిఆర్ఓసి యొక్క షార్ప్ ప్రైస్ మళ్ళీ లేకుండా ఇలా సైడ్ వైజ్లో వెళ్తూ ఉండడం వల్ల ఈ కన్సాలిడేషన్ అంతా ఉంది. సో ఇక్కడ ఫాస్ట్గా స్టాక్ పెరగట్లేదు అని చెప్పి మనకి అర్థమైపోతుంది. తర్వాత మళ్ళీ పిఆర్ఓసి కిందకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ నుంచి అంత స్ట్రాంగ్ బుల్లిష్ ఉండదు అని మనకు అర్థమవుతుంది కదా. మళ్ళీ ఎప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్ వస్తుందంటే ఇలా జీరో లైన్ని క్రాస్ అయ్యి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఈ లెవెల్లో మళ్ళీ మనకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం కనపడుతుంది. జస్ట్ వన్ డే ఒక ఫేక్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ర్యాపిడ్గా స్టాక్ ప్రైజెస్ పెరగడం చూస్తున్నాం. పిఆర్ఓసి కూడా దాన్ని ఫాలో అవుతూ క్లియర్గా గ్రో అవుతుంది. బట్ మనం పిఆర్ఓసిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఇలా షార్ప్ డౌన్ మూమెంట్స్ వస్తాయో, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా 1-2 డేస్ షార్ప్ డౌన్ మూమెంట్ వచ్చింది. సో ఈ 2 డేస్ కన్సాలిడేట్ అవుతుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మళ్ళీ అంతకుముందు హై ఏదైతే ఉందో దాన్ని పిఆర్ఓసి దాటనంత కాలం అంటే ఈ లెవెల్ వరకు ఈ స్టాక్లో మళ్ళీ ఎంట్రీ ఇవ్వం. ఎప్పుడైతే దీన్ని దాటిందో మళ్ళీ అగైన్ ఈ లెవెల్లో ఎంట్రీ ఇస్తామో, ఎంట్రీ ఇవ్వగానే నెక్స్ట్ డేనే మనకి ఇక్కడ 3-4% పెరగడం కనపడుతూ ఉంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న రూల్ని కనుక మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అదే మన థర్డ్ రూల్. ఏంటంటే జనరల్గా పిఆర్ఓసి అనేది పెరుగుతూ ఉంది. ఎప్పుడు స్టాక్ ప్రైస్ ఫాస్ట్గా పెరుగుతూ ఉన్నప్పుడు పిఆర్ఓసి పెరుగుతూ ఉంది. కానీ సడన్గా పిఆర్ఓసి పడిపోయింది. సో సడన్గా పిఆర్ఓసి పడిపోయినప్పుడు మళ్ళీ ఈ ట్రేడ్లో మనం ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అంటే అంతకుముందు పిఆర్ఓసి యొక్క టాప్ ఉంటుంది కదా, ఈ టాప్ని దాటి పైకి వెళ్తుంది అంటే అలాంటప్పుడు మళ్ళీ స్టాక్ ప్రైస్లో ఒక ఫాస్ట్ మొమెంటం రాబోతుంది అని మనకి అర్థమవుతుంది అనమాట. సో అందుకని ఈ పిఆర్ఓసి ఎప్పుడైతే షార్ప్గా పడిపోతుందో అలాంటప్పుడు అంతకు ముందున్న పీక్ని దాటి పైకి వెళ్తుంటేనే మళ్ళీ షార్ప్ అప్ ట్రెండ్ వస్తుంది. కాబట్టి మన ఎంట్రీ అనేది అంతకుముందు పీక్ని కన్సిడర్ చేసుకుంటూ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఫైనల్గా మనం ఇంకొక పాయింట్ అంటే డౌన్ సైడ్ రిస్క్లు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే జీరో లైన్ కంటే కింద గనక ఒకవేళ పిఆర్ఓసి ఉంది అంటే అలాంటప్పుడు స్టాక్ అనేది ఎయిదర్ కన్సాలిడేషన్లో కానీ లేదా డౌన్ ట్రెండ్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పిఆర్ఓసి కనుక జీరో లైన్ కంటే కిందకి వచ్చి ఇంకా షార్ప్గా పడిపోతుంటే అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ అనేవి చాలా షార్ప్గా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మరి ఏ స్టాక్లో ఇలా పిఆర్ఓసి అనేది జీరోని క్రాస్ అయ్యి అండ్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది అని తెలుసుకోవాలి అని అనుకున్నా, లేదా డౌన్ ట్రెండ్లో ఉంది, లేదా ఏ ఇండికేషన్ అయినా తెలుసుకోవాలన్నా దాన్ని ఫస్ట్ మనం స్కాన్ చేసుకోవాలి. సో స్కానింగ్ కోసం మనకి రకరకాల టూల్స్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో. బట్ నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్లో మనకి ఇక్కడ స్ట్రాటజీస్తో పాటు స్కానర్స్ కూడా ఉంటాయి. సో స్కానర్ అనే ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకొని పిఆర్ఓసి స్కానర్ని క్రియేట్ చేయబోతున్నాను. సో దానికోసం పిఆర్ఓసి 1 అని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ 500 స్టాక్స్లో ఏవైతే స్టాక్స్ జస్ట్ ఇప్పుడే పిఆర్ఓసి జీరోని క్రాస్ అయ్యాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దీనికోసం 1 డే టైం ఫ్రేమ్ మనం యూస్ చేసుకుంటాము. సో సింపుల్గా మనం పిఆర్ఓసి క్రాసెస్ ఎబో జీరో అనే కండిషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ని సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ ఉంది అండ్ ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ మూవింగ్ యావరేజ్ ఉంది. నేను ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లోజ్ అండ్ పీరియడ్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
యాక్చువల్గా బై డిఫాల్ట్ 14 ఉంది, బట్ నేను 12 టైం పీరియడ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను డన్ క్లిక్ చేస్తున్నాను. సో యాక్చువల్గా బై డిఫాల్ట్ ఉన్న 14 కాకుండా 12 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే కొంచెం ఎర్లీగా సిగ్నల్స్ వస్తే మనం ఎక్కువ ట్రేడ్స్ క్యాచ్ చేయగలుగుతాము అని చెప్పి ఇలా చేశాను. సో ఇక్కడ మనం క్రాసెస్ ఎబో అనే కండిషన్ మనం తీసుకొని నెంబర్ కండిషన్లో జీరోని యాడ్ చేసుకోవాలి. సో నెంబర్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని బై డిఫాల్ట్ ఉన్న జీరోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ స్కాన్ కనుక చేస్తే మనకి జస్ట్ ఈ రోజు పిఆర్ఓసి గ్రేటర్ దెన్ జీరో క్రాసెస్ ఎబో జీరో వచ్చిన స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం మనకి స్టాక్స్ పాజిటివ్ మొమెంటంలోనే 4%, 5%, 6%, అండ్ ఒకవేళ పడిపోయినా కూడా మనకి 1 to 2% వరకు మాత్రమే మనకు కనపడుతూ ఉన్నాయి. అండ్ జస్ట్ ఈ రోజు మనకి పిఆర్ఓసి జీరోని క్రాస్ అవ్వడం ద్వారా 13% పెరిగిన స్టాక్స్ కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి. సో ఇలాగా జీరో క్రాస్ ఓవర్ స్టాక్స్ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొకటి, ఎప్పుడైనా ఫాలింగ్ స్టాక్స్ మనకు కావాలి అని అనుకుంటే పిఆర్ఓసి క్రాసెస్ బిలో మనం సెలెక్ట్ చేసుకొని జీరో సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ స్టాక్స్ ఏవైనా పడిపోతుంటే వాటి గురించి మనకు తెలుస్తుంది అనమాట. సో స్కాన్ అండ్ సేవ్ కనుక అబ్జర్వ్ చేసాము అంటే ఫాలింగ్ స్టాక్స్ కోసం పిఆర్ఓసి క్రాసెస్ బిలో జీరో కనుక మనం స్కాన్ చేసినప్పుడు మనకి ఇలాగా ఫాలింగ్ స్టాక్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్టాక్ ప్రైజెస్ అప్ ట్రెండ్లో ఉండడమే కాదు, చాలా ఫాస్ట్గా పెరుగుతున్న స్టాక్స్ ఏంటి అని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎలాంటి కండిషన్ రాసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం. సో దీనికోసం నేను ఇక్కడ ఒక కొత్త కండిషన్ని క్రియేట్ చేయబోతున్నాను. సో దీనికోసం నేనేంటంటే పీరియడ్ మిన్ అనే కండిషన్ యూజ్ చేసుకుంటాను. సో పీరియడ్ మిన్లో లాస్ట్ 3 డేస్లో స్టాక్ యొక్క పిఆర్ఓసి పెరుగుతున్న ట్రెండ్ ఏది అనేది అబ్జర్వ్ చేయాలి. సో లాస్ట్ 3 డేస్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిఆర్ఓసి ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ మనకు కావాలి. సో ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ నేను సెలెక్ట్ చేసుకొని లాస్ట్ 12 డేస్ ఏవైతే ఉందో ఆ లాస్ట్ 12 డేస్ యొక్క పిఆర్ఓసిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మైనస్ అనే కండిషన్ నేను యూజ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పిఆర్ఓసి కండిషన్ అంటే మళ్ళీ అగైన్ ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆప్షన్ మనం తీసుకొని ఇక్కడ అగైన్ ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్లో 12 ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని ఈసారి ఆఫ్సెట్ -1 సెలెక్ట్ చేసుకుంటాను. సచ్ దట్ ఎవ్రీ డే పిఆర్ఓసి ఏ స్టాక్లో అయితే పెరిగిందో అది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇలా పీరియడ్ మిన్ 3 అంటే లాస్ట్ 3 డేస్లో ప్రతిరోజు పిఆర్ఓసి ఏవైతే స్టాక్స్ పెరుగుతున్నాయో అవి మనకి కావాలన్నమాట. సో ఇక్కడ నేను దానికోసం హయ్యర్ దెన్ అనే కండిషన్ నేను సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 0 సెలెక్ట్ చేసుకోవాలి. సో నెంబర్ అండ్ అలాగే 0 సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి స్టాక్ ప్రైస్ ఆల్రెడీ పిఆర్ఓసి 0 పైన ఉంది అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా పెరుగుతూ ఉంది. సో అలాంటి స్టాక్స్ కనుక సెర్చ్ చేసాము అనుకోండి, సో ఇవాల్టి స్వింగ్ ట్రేడింగ్ కోసం మనం అబ్జర్వ్ చేస్తే ఇలా గ్రీన్ ప్యాలెల్, గ్లాండ్, డాబర్, ఇమామి 7%, 6%, 5% ఒక్క రోజులోనే పెరగడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఒకవేళ ఫాస్ట్గా పడే స్టాక్స్ని కనుక మనం ఐడెంటిఫై చేయాలనుకుంటే దీనికి చాలా సింపుల్ అండ్ రివర్స్ కండిషన్ మనం రాయాలి. సో ఎలా రాస్తాము, లాస్ట్ టైం మనం పీరియడ్ మిన్ తీసుకున్నాం కాబట్టి ఈసారి పీరియడ్ మ్యాక్స్ అనే కండిషన్ మనం తీసుకోవాలి. పీరియడ్ మ్యాక్స్లో లాస్ట్ 3 డేస్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అగైన్ పిఆర్ఓసి అంటే ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ యూజ్ చేస్తున్నాం, ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్ మూవింగ్ యావరేజ్ కాదు. సో పిఆర్ఓసిలో లాస్ట్ 12 డేస్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ అగైన్ మైనస్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని పిఆర్ఓసి కండిషన్ మళ్ళీ మనం తీసుకోవాలి. సో ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్, ఈ ప్రైస్ రేట్ ఆఫ్ చేంజ్లో అగైన్ 12 డేస్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. బట్ బిఫోర్ దట్ ఆఫ్సెట్ వచ్చేసి -1 యూస్ చేయాలి అండ్ డన్. సో ఇప్పుడు ఇది లోవర్ దెన్ ఉండాలి. సో లోవర్ దెన్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని అగైన్ నెంబర్లో 0 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లాస్ట్ 3 డేస్లో పిఆర్ఓసి ప్రతిసారి నెగిటివ్ రావాలన్నమాట. అందుకని ఇలా డన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం సేవ్ అండ్ స్కాన్ చేసామనుకోండి, క్లియర్ బెరిష్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అదాని ఎంటర్ప్రైజెస్, లేకపోతే అదాని పోర్ట్స్, ఏజిస్ కెమ్, ఇవన్నీ కూడా క్లియర్గా నెగిటివ్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఇలాగా మనం పాజిటివ్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఏంటి, నెగిటివ్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఏంటి తెలుసుకోవచ్చు. అండ్ ఫాస్ట్గా పాజిటివ్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఏంటో తెలుసుకోవడం ద్వారా వాటిని మనం ట్రేడ్ చేస్తే తొందరగా స్వింగ్ ట్రేడింగ్లో ప్రాఫిట్స్ని ఎర్న్ చేయొచ్చు. సో ఇలా మీరు ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ కోసం స్ట్రాటజీస్ యూజ్ చేస్తుంటే వాటికి ఎడిషనల్గా ఈ పిఆర్ఓసి ట్రేడింగ్ స్ట్రాటజీని కూడా యాడ్ చేయడం వల్ల మీకు రిజల్ట్స్ అనేవి ఇంకొంతవరకు ఫాస్ట్గా వస్తాయి. హోప్ ఈ వీడియో ద్వారా మీకు పిఆర్ఓసి ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.